మోహన్ బాబు యూనివర్సిటీపై అధిక ఫీజు వసూలు ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. 15 లక్షల జరిమానా విధిస్తూ కూడా ఉన్నత విద్యా కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటు గుర్తింపు కూడా రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు మేరకు ప్రకటన విడుదల చేశారు మంచు విష్ణు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దంటూ కూడా మంచు విష్ణు చెప్పుకొచ్చారు. సో మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి జరిమానా విధిస్తున్నట్లు కూడా వార్తలు రావడం జరిగింది. అయితే విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయటం, ఆదాయాన్ని వెల్లడించకపోవటం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయటంపై మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఒక 15 లక్షల జరిమానా విధిస్తూ కూడా యూనివర్సిటీ సొమ్మును చెల్లించింది. అయితే విద్యార్థుల నుంచి అదనంగా కూడా వసూలు చేసి 26,17,52,870 రూపాయలను తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. 2022-23 నుంచి గతేడాది సెప్టెంబర్ 30 వరకు కూడా విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా కూడా 26,17 లక్షల వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. ఇక ఆ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి యూజీసీ, ఏఐసిటిఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీఏహెచ్పి, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కూడా కౌన్సిల్కి సిఫారసు చేసింది. అయితే ఇక ఏపీలోని తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ 2022లో మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి వరకు కూడా శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సులోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. ఇక వీటికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుంది. ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. కానీ విశ్వవిద్యాలయంలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. ఎప్పుడూ ఈ ఫిర్యాదుల మేరకు ఉండని వారికి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేస్తుందని పేర్కొంది. ఇక ఈ ఫిర్యాదుల మేరకు కమిషన్ 3 సభ్యులతో కూడా కమిటీ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఆ విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల 26న 3 వారాల పాటు కూడా దీని మీద తాత్కాలిక స్టేని విధించింది. ఇక తదుపరి విచారణని ఈ నెల 15కి వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో దాన్నింటినీ కూడా నమ్మొద్దు, ఏదైతే ఇటు గుర్తింపును రద్దు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేశారో వీటన్నిటిని కూడా ఎవరు నమ్మొద్దు అంటూ కూడా మంచు విష్ణు ప్రకటనను విడుదల చేశారు.